బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఉండాలని అనుకుంటారు. లక్షలు ఖర్చు పెట్టాలి, ఆఫీస్ ఉండాలి, ఎంప్లాయీస్ ఉండాలి. కానీ అది రాంగ్. బిజినెస్ స్టార్ట్ చేయడానికి పైసలు కాదు, ఒక ఐడియా, ఒక డీప్ డిజైర్ ఉండాలి. ఐడియా కోసం, ఆ డ్రీమ్ కోసం ఏదైనా చేయడానికి రెడీ ఉండాలి. ఒకసారి మనం స్టార్ట్ చేస్తే పైసలు ఎంతున్నా కోరిక లేని మనిషి ఆగిపోతాడు. కానీ కోరిక ఉన్న మనిషి జీరో నుంచి కూడా సామ్రాజ్యాన్ని సృష్టిస్తాడు. ఆ మంట నీలో ఉన్నప్పుడు, ఆ కోరిక నీలో ఉన్నప్పుడు, నీలో ఉన్న టాలెంట్ ని బయటికి తీసుకొని రా. ముందు స్టార్ట్ చేయి, కావాల్సినవన్నీ ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. చిన్న అడుగుతో స్టార్ట్ చేయి, పెద్ద పెద్ద డ్రీమ్స్ కి అదే మొదటి అడుగు అవుతుంది. జర్ర దిమాగ్ పెట్టి ఆలోచించు, నీకు బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఉండాలని అనుకుంటారు. లక్షలు ఖర్చు పెట్టాలి, ఆఫీస్ ఉండాలి, ఎంప్లాయీస్ ఉండాలి. కానీ అది రాంగ్. బిజినెస్ స్టార్ట్ చేయడానికి పైసలు కాదు, ఒక ఐడియా, ఒక డీప్ డిజైర్ ఉండాలి. ఐడియా కోసం, ఆ డ్రీమ్ కోసం ఏదైనా చేయడానికి రెడీ ఉండాలి. ఒకసారి మనం స్టార్ట్ చేస్తే పైసలు ఎంతున్నా కోరిక లేని మనిషి ఆగిపోతాడు. కానీ కోరిక ఉన్న మనిషి జీరో నుంచి కూడా సామ్రాజ్యాన్ని సృష్టిస్తాడు. ఆ మంట నీలో ఉన్నప్పుడు, ఆ కోరిక నీలో ఉన్నప్పుడు, నీలో ఉన్న టాలెంట్ ని బయటికి తీసుకొని రా. ముందు స్టార్ట్ చేయి, కావాల్సినవన్నీ ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. చిన్న అడుగుతో స్టార్ట్ చేయి, పెద్ద పెద్ద డ్రీమ్స్ కి అదే మొదటి అడుగు అవుతుంది. జర్ర దిమాగ్ పెట్టి ఆలోచించు, నీకు బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఉండాలని అనుకుంటారు. లక్షలు ఖర్చు పెట్టాలి, ఆఫీస్ ఉండాలి, ఎంప్లాయీస్ ఉండాలి. కానీ అది రాంగ్. బిజినెస్ స్టార్ట్ చేయడానికి పైసలు కాదు, ఒక ఐడియా, ఒక డీప్ డిజైర్ ఉండాలి. ఐడియా కోసం, ఆ డ్రీమ్ కోసం ఏదైనా చేయడానికి రెడీ ఉండాలి. ఒకసారి మనం స్టార్ట్ చేస్తే పైసలు ఎంతున్నా కోరిక లేని మనిషి ఆగిపోతాడు. కానీ కోరిక ఉన్న మనిషి జీరో నుంచి కూడా సామ్రాజ్యాన్ని సృష్టిస్తాడు. ఆ మంట నీలో ఉన్నప్పుడు, ఆ కోరిక నీలో ఉన్నప్పుడు, నీలో ఉన్న టాలెంట్ ని బయటికి తీసుకొని రా. ముందు స్టార్ట్ చేయి, కావాల్సినవన్నీ ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. చిన్న అడుగుతో స్టార్ట్ చేయి, పెద్ద పెద్ద డ్రీమ్స్ కి అదే మొదటి అడుగు అవుతుంది. జర్ర దిమాగ్ పెట్టి ఆలోచించు, నీకు బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఉండాలని అనుకుంటారు. లక్షలు ఖర్చు పెట్టాలి, ఆఫీస్ ఉండాలి, ఎంప్లాయీస్ ఉండాలి. కానీ అది రాంగ్. బిజినెస్ స్టార్ట్ చేయడానికి పైసలు కాదు, ఒక ఐడియా, ఒక డీప్ డిజైర్ ఉండాలి. ఐడియా కోసం, ఆ డ్రీమ్ కోసం ఏదైనా చేయడానికి రెడీ ఉండాలి. ఒకసారి మనం స్టార్ట్ చేస్తే పైసలు ఎంతున్నా కోరిక లేని మనిషి ఆగిపోతాడు. కానీ కోరిక ఉన్న మనిషి జీరో నుంచి కూడా సామ్రాజ్యాన్ని సృష్టిస్తాడు. ఆ మంట నీలో ఉన్నప్పుడు, ఆ కోరిక నీలో ఉన్నప్పుడు, నీలో ఉన్న టాలెంట్ ని బయటికి తీసుకొని